నిజామాబాద్ జిల్లాలో బంజారాల ఐక్యతని విడదీసే రకంగా ఏదైతే మా బంజారా నాయకులు తారాచంద్ నాయకు, చంద్రు నాయక్, ఈ నాయకులు ఏదైతే బంజారా జాతిలో ఉన్న లోసుకులు ఏందో మాకు అర్థమైతలేదు. కనీసం ఈరోజు 2-3 తరాలుగా ఇలాగే మిస్గడ్ చేస్తూ మరి మా బంజారా జాతిని అన్యాయం చేస్తూ ఈ ఏదైతే ఉన్నారో 3-4 నాయకులు ఇట్లా బంజారా జాతిలో చిచ్చులు పెడుతూ విభేదాలు వర్గాలు చేస్తూ మా పార్టీని అన్యాయం చేస్తున్నారు. అందుకని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మేము బంజారాలము మోహన్ నాయక్ని ఏదైతే మా రాములు నాయక్ ఆదేశాల మేరకు మాకు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బంజారా స్టేట్ ప్రెసిడెంట్ రాములు నాయక్ కాబట్టి మేము ఆయన ఆధ్వర్యంలో మేము ఇలా మోహన్ నాయకు, పీర్ సింగ్ నాయకు ఇలా ఆధ్వర్యంలో మేము నిజామాబాద్ జిల్లా కమిటీలు వేయడం జరిగింది. దాన్ని మిస్గడ్ చేస్తూ ఈ 3 నాయకులు మా ఈ బంజారా జాతిని విడదీసే రకంగా మాట్లాడుతున్నారు. తగు చర్య తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు మా రాములు నాయక్కు మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత 28వ తేదీన గత నెల మే 28వ తేదీన శ్రీ సభావట్ రాములు నాయక్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారు నన్ను అనగా రామావత్ మోహన్ నాయక్ మరియు ఖేతావత్ పీర్ సింగ్ను నన్ను అధ్యక్షునిగా తనను జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మమ్మల్ని నియమించి మీరు మండలాల వైజ్గా పోయి ఎలాంటి విభేదాలు లేకుండా బంజారా జాతిని ఏకతాటిపై తెచ్చే విధంగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీలను అన్ని ఏర్పాటైన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి ఏమైనా సమస్యలు ఉంటే మన బంజారా జాతి కోసం మనం మాట్లాడుకుందాము, ఆప్యాయత అనురాగంగా అందరం ఒకసారి కూర్చుండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రతి మండలంలో పోయి కమిటీలు వేయడం కూడా జరిగింది. కొందరు అనగా గిట్టని వాళ్ళు మన మాజీ ఐడీసీఎం చైర్మన్ తారాచంద్ నాయక్ గత 15 సంవత్సరాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఉమ్మడి రాష్ట్రం నుంచి పడితే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు వర్కింగ్ ప్రెసిడెంటే ఉన్నాడు. మరి తనను ఇప్పటి వరకు ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిరో ఏందని మేము ఏ రోజు అడగలే. ఎందుకంటే ఒకవేళ బంజారా జాతిని బిడ్డను అవమానించినట్టు అవుతుంది. ఎవరైనా సరే కానీ మన బంజారా జాతి బిడ్డనే కదా అని అనుకొని మేము ఇన్ని రోజుల దాకా భరిస్తూ వచ్చినాం. అదేవిధంగా మన భూక్యా చంద్రు నాయక్ గతంలో మన శ్యామ్ నాయక్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తనను సిటీఓ గంగాధర్ ప్లేస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ శ్యామ్ నాయక్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది, నియామక పత్రం చేయడం జరిగింది. మేము కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామక పత్రం తనకు ఇవ్వడంతోనే సిటీఓ గంగాధర్ గారు రాజీనామా చేయడం ద్వారా మన భూక్యా చంద్రు గారిని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అది ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ రోజు కూడా ఎక్కడ మండల బాడీ వేయడం కానీ మండలాల్లో పోయి మీటింగులు పెట్టడం కానీ జరగలేదు. ఇవన్నీ చూసిన తర్వాత మా ఎక్స్ ఎమ్మెల్సీ గారు శ్రీ సభావట్ రాములు నాయక్ గారు ఆలోచించి ఇప్పటికైనా మన బంజారా జాతిని జాగృతం చేయాలని ఒక కాన్సెప్ట్తోని మంచిగా ఆలోచించి వీళ్ళను ఏ విధంగా అయితే నేను యూనిట్ చేయాలని తను ఇప్పటికీ 33 జిల్లాలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బంజారా జిల్లాలు ఏదైతే బంజారా బిడ్డలు ఉన్నారో 31 జిల్లాలో 20 జిల్లాలకు ఆల్రెడీ బాడీ వేయడం జరిగింది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం శాఖ తరపున. కానీ ఇది చూసి ఓర్వలేని మన ఇప్పుడు చెప్పినటువంటి తారాచంద్ నాయక్, భూక్యా చంద్రు నాయక్ ఇద్దరు అక్కడ ఎక్కడో ఉన్న మహారాష్ట్రలో యావత్మాల్ జిల్లాలో ఉన్నటువంటి టీసీ రాథోడ్ గారిని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ను తీసుకొచ్చి తిననే జాతీయ అధ్యక్షుడు అని చెప్పి ఇక్కడ మా నిజామాబాద్ ప్రజలను నమ్మబలికి మన మాజీ అధ్యక్షుడు అయినటువంటి రామచందర్ నాయక్ అతనిని కూడా మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అని మళ్ళీ మా నిజామాబాద్ ప్రజలను నమ్మబలికి ఇవాళ మున్నూరు కాపు సంఘంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే పోయి అడిగినాం, చంద్రు నాయక్ గారు
ఐడిసిఎం చైర్మన్గా అయిన తారాచంద్ గారు మీరు మాజీ అయిపోయారు, ఎన్ని రోజులయ్యా, ఇంకా ఎవరికైనా అవకాశం ఇవ్వాలి కదా. మరి నాకు మా ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్న నియామక పత్రం ఇచ్చిండు. ఒకవేళ ఇది నిజం కాదనుకుంటే మనమందరం కూసుండి నువ్వు ఎవరినైతే జాతీయ నాయకత్వం అనుకుంటున్నావో, ఎవరినైతే రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నావో వాళ్ళని పిలిపియు, మేము మాట్లాడతాం. మరి అటువంటప్పుడు మీరు మా నిజామాబాద్ జిల్లాకే ప్రత్యేకంగా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఏంటిది? ఎవరి ఆదేశానుసారం ఎలక్షన్ ఆఫీసర్గా రిటైర్డ్ డిప్టీ బాబురామ్ గారిని ఎలక్షన్ ఆఫీసర్ చేస్తారు, మళ్ళీ ఆయననే నిజామాబాద్ జిల్లా శాఖ ప్రెసిడెంట్ చేయడం అంటే ఇంతమంది నిజామాబాద్ ప్రజలను గొర్రెలు చేసినాడు కాదా మీరు? అంటే మీకు ఏంది ఉద్దేశం? మీ మాట వినేటోడు, మీరు ఎట్లా చెప్తాట తలకాయ ఊపెట్టోడే మీకు బంజారా జాతి నాయకుడు కావాలి. ఇంకా కొన్ని రోజుల్లో మేము అతి త్వరలో మా రాష్ట్ర నాయకుని ఆదేశానుసారం అతనిని సంప్రదించి ప్రతి మండల బాడీ గ్రామ శాఖ అధ్యక్షులను, జనరల్ సెక్రటరీలను తీసుకొని వెళ్ళి ప్రతి మండల గ్రామ శాఖ నుంచి మేము రాములు నాయక్ గారిని మేము పిలిపించి రాబోయే రోజుల్లో ముందుగా ప్రతి యువతను చైతన్యవంతంగా చేసి ప్రతి మండలంలో మీటింగ్ పెట్టి మీ బండారాన్ని బయటపెట్టి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏ విధంగా ఉంటుందో మేము ప్రూవ్ చేస్తామని ఈ సేవలాల్ జగదంబ రామారావు బాబు సాక్షిగా చెప్తా ఉన్నాం. జై సేవలాల్, జై రామారావు. నమస్కారం. మా ఎక్స్ ఎంపీపీ ప్రేమదాస్ అన్న, మా ఎక్స్ సర్పంచ్ కిషన్ నాయక్, మా ఎక్స్ జడ్పీటీసీ రంజన్ నాయక్, మా ఎక్స్ ఎంపీపీ జమ్ల నాయక్, మా జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్ చే ఎన్నుకోబడ్డ జిల్లా అధ్యక్షుడు, మా మండలాధ్యక్షుడు సిరికొండ మండలం చంద్ర నాయక్, మా మండలాధ్యక్షుడు రూరల్ మండలం అరవింద్ నాయక్, అందరికీ ధన్యవాదాలు. మేము లీగల్గా ఒక రాష్ట్ర అధ్యక్షుడు అపాయింట్ చేస్తే వచ్చిన వాళ్ళం. ఈరోజు బాబురామ్ అనే వ్యక్తి సెల్ఫ్గా పేపర్ ప్రకటన నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా నియమించారని 19వ తారీఖు నాడు పేపర్ ప్రకటన ఇచ్చుకొని ఈరోజు 29వ తారీఖు నాడు 10 రోజుల వ్యవధిలోనే నేనే ప్రెసిడెంట్ అని సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవడం ఏంది? దీనికి సహకరించిన ప్రభుత్వ అధికారులు ఏడీ లక్ష్మణ్ గారు, డిప్టీ మున్నినాయక్ గారు ఆర్డబ్ల్యూఎస్, వీళ్ళ మీద మేము నిన్న ఏసీపీ గారిని, సిపి గారిని సంప్రదించినాము. టీచర్ లచ్చిరామ్ గారిని, వీళ్ళ మీద మేము సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు అమిత్ షా గారి ప్రోగ్రాం ఉండటం వల్ల వాళ్ళు మా కంప్లైంట్ను స్వీకరించలేకపోయినా, మరి వాళ్ళు మమ్మల్ని ఏం అంటే వాళ్ళకు ఇబ్బంది ఉండి మాకు సహకరించలేకపోయారు. అయినా వీళ్ళు అదే రోజు ఈరోజు సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్నారు. దానికి మేము ఈ ఎంప్లాయీ గవర్నమెంట్ పైసలు తిని గవర్నమెంట్ ఉన్నత అధికారంలో ఉండి రాజకీయం చేస్తున్న లక్ష్మణ్ నాయక్ గారిని, మున్ని నాయక్ గారిని మేము మా రాష్ట్ర అధ్యక్షులు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుల వారు హామీ ఇచ్చిండు, డిప్టీ మున్ని నాయక్ని, లక్ష్మణ్ ఏడీ గారిని మేము మాకు ఫోటో తెచ్చుకోండి, అది ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు మున్నూరు కాపు కళ్యాణ మండపంలో రూమ్లో దాక్కున్నారు. మేము సిఐ గారికి కూడా చెప్పినాము, ఎస్ఐ గారికి కూడా చెప్పినాము, లోపల దాక్కున్నారు, వాళ్ళని తీయండి బయటికి అంటే వాళ్ళు తీయలేకపోయినరు, వాళ్ళు తీస్తలేరు. వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఈ చర్యలు తీసుకోవాలని మా రాష్ట్ర అధ్యక్షుల వారికి చెప్పినాము. మేము వాళ్ళను ఒక కన్ను పెడుతూనే ఉంటాము. ఖబర్దార్ లక్ష్మణ్ నాయక్, ఖబర్దార్ డిప్టీ మున్ని, నువ్వు ఉద్యోగం చేసుకో కానీ రాజకీయం చేయొద్దు. రాజకీయం చేస్తే నువ్వు ఉద్యోగం విరమణ చేసుకోవాలి. ఉద్యోగంలో నువ్వు రాజీనామా చేసి రా. డిప్టీ మున్ని నాయక్ నువ్వు ఉద్యోగం రాజీనామా చేసి రా. ఏడీ లక్ష్మణ్ నాయక్ నువ్వు ఉద్యోగం రాజీనామా చేసుకొని రా, లేకుంటే మిమ్మల్ని ఒక కంట కాదు జిల్లా నలుమూలలా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బంజారా సేవా సంఘం లీగల్ మా రిజిస్ట్రేషన్ నెంబర్ మీదనే మీరు ఈరోజు చేసుకున్నారు. మేము కోర్టు పోతాము, మా రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్తే అది చేస్తాము, మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. బంజారా సేవా సంఘం అంటే కాంగ్రెస్ పార్టీదే కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టిన 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా. రాజకీయం వేరు, ఇది బంజారా జాతికి సంబంధించింది. దీనికి ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు సహకరించద్దు. ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరూ బంజారా సమానులే, అందరి ఓట్లు మీకు కావాలి. ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది సమాజ శ్రేయస్సు కోసం. బంజారా బిడ్డలకు ఏమైనా అన్యాయం జరిగితే అక్కడ నిలబడే వ్యక్తినే ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, కార్యవర్గంగా నిలబెట్టుకుంటారు. ఇది బంజారా జాతి కోసము చేసే ఇది ఉద్యమ
ఉద్యమం కానీ దీనికి ఏ పార్టీతోటి సంబంధం లేదు. బంజారాలు స్వతంత్రులు ఏ పార్టీలైనా ఉండొచ్చు, అందరూ ఉంటలేరా? రెడ్డి సంఘం వాళ్ళు ఉంటలేరా? కమ్మ సంఘం వాళ్ళు ఉంటలేరా? అన్ని పార్టీలో ఉన్నారు. మరి కుల సంఘం బంజారా సంఘం వాళ్ళు ఏ పార్టీలో ఉండొద్దా? నేను కూడా 13 సంవత్సరాలు ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ చేసిన, డిస్ట్రిక్ట్ ఎస్టీసీఎల్ జనరల్ సెక్రటరీ ఉన్నా. అయినా నాకు జాతి గుర్తించి ప్రధాన కార్యదర్శి ఇచ్చింది. నేను జాతి కోసం పోరాడుతున్నా. నేను జాతి కోసం ఈ దండ తీసేసిన తర్వాత నేను నా ఇంటికి పోయి పార్టీ కోసం పోరాడతా. నాకు జాతి ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తున్నానని చెప్పేసి మీకు ఇంకోసారి లక్ష్మణ్ నాయక్ కానీ మున్ని నాయక్ కానీ మీరు టీవీ చూడండి, మీకు పత్రికా ముఖంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీకు చెప్తున్నా, మీరే జాతి ద్రోహులు. మీరు తారాచంద్ని నమ్మి, యాదగిరి నాయక్ని నమ్మి మీరు మోసపోతున్నారు. మీ కుటుంబాలు రోడ్డున పడతాయి, బజారున పడతాయి. చంద్రు నాయక్ అనే వ్యక్తి 6 సంవత్సరాలు చేసుకున్నాడు. ఇంకా ఏందయ్యా నీకు మోజు బంజారా సేవా సంఘం మీద? తారాచంద్ర నాయక్, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావా బంజారా సేవా సంఘంని? నువ్వేం చేసుకున్నావు అంటే బంజారా సేవా సంఘంలో ఏదో ఒక నువ్వు దోపిడికి చేస్తున్నావు. నేను సంఘంని ఇడిసపెడితే నా మీద తిరుగుబడతారు, నా దోపిడీని వెనక్కి తీస్తారని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు కాబట్టి సంఘం యొక్క ఆశ్రయం కోరుతున్నావు. మేము అట్లా కాదు. మాకు ఈరోజు రాముల్ నాయక్ ఎన్నుకున్నారు. రాముల్ నాయక్ లేని రోజున మేము లేము. రాముల్ నాయక్ ఎప్పుడైతే రాష్ట్ర ప్రెసిడెంట్ దిగిపోతాడో ఆ రోజు రామావత్ మోహన్ నాయక్ కానీ పీర్ సింగ్ నాయక్ కానీ దిగిపోతాం, మా కార్యవర్గం దిగిపోతాం. కానీ లక్ష్మణ్ నాయక్ గారు మీరు ఉద్యోగం చేసుకోండి. మీకు సిపి గారికి కాంప్లైంట్ ఇచ్చినాం, ఏసీపీ గారికి కాంప్లైంట్ ఇచ్చినాం. మున్ని నాయక్ గారు మీరు ఉద్యోగం చేసుకోండి. రేపటి నుంచి ఏం ఉద్యోగం చేసుకోండి, రాజకీయం చేస్తే రిజైన్ చేసి రండి. మా జాతికి ప్రత్యర్థులు మీరే, జాతి ద్రోహులు కూడా మీరే అని చెప్పేసి ఈ టీవీ ముఖంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. జై బంజారా, జై సేవాలాల్.